తులవారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి ప్రస్తుతం దశమ స్థానంలో ఉంటూ లాభంలోకి జూన్ 5వ తేదీని వస్తూ కేతుతో కలుస్తున్నాడు. ఇది చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం. దశమంలో 3 గ్రహాలు ఉంటూ బుధుడేమో వెనక్కి వెళ్ళిపోతున్నాడు, మిథునంలోకి వెళ్ళి రవితో కలుస్తున్నాడు. రవి మరలా 17వ తేదీ వచ్చి దశమంలో ఉండే గురువుని కలుస్తాడు. అదేవిధంగా అష్టమ కుజుడు, పంచమ స్థానంలో రాహు, 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేయాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే మీకు కేతువుతో ఉంటున్నాడో కొన్ని వ్యాపార లాభాల విషయంలోని, లేకపోతే ఒక్కసారి వివాహ జీవితం విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ సప్తమాధిపతి వచ్చి అష్టమంలో కూర్చుంటున్నాడు. ఆ అష్టమంలో ఉండేటువంటి కుజుడు శుక్రకేతువుని వీక్షిస్తున్నాడు కాబట్టి వివాహ నిర్ణయాలు ఇటువంటివి. అయితే వివాహ సంబంధించిన ఎటువంటివి కుదురుతాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేకపోతే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారితో ఎక్కువగా కుదురుతాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే సంబంధాలు కుదరడం కూడా. కాకపోతే ఏదైనా వివాహం అయ్యి జీవిత భాగస్వామితో ఉండే విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గురుగ్రహం ఏదైతే ఉందో, గురువు 3వ అధిపతి దశమ స్థానంలో ఉంటూ ఎప్పుడైతే ఈ శుభగ్రహాలతో కూడా ఉన్నాడో, ఇక్కడ ఏంటంటే కొంచెం మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే. అది కాకుండా దశమంలో 3 గ్రహాలు 5వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయి కాబట్టి మీరు ఏదైనా ఉద్యోగం విషయంలో నిర్ణయం తీసుకోవాలి, ఉద్యోగంలో ఎదుగుదల కోసం చేసే ప్రయత్నం 5వ తేదీ లోపల మీరు చక్కగా సఫలీకృతం అవుతుంది. లేదంటే 17వ తేదీ నుంచి రవచ్చి కలుస్తాడు కాబట్టి అక్కడి నుంచి కూడా కొంతవరకు బాగుంది. కాకపోతే ఉద్యోగంలో కొన్ని మార్పులు కూడా మీకు కనబడుతున్నాయి. సంతానం కోసం చేసే ప్రయత్నం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ప్రధానంగా ఏంటంటే ఈ విషయంలో గమనించుకున్నట్లయితే ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో మీకు ఫైనాన్షియల్గా కానీ మీ ఆలోచన విధానంలో కానీ పాజిటివ్గా రావాలి ఫలితాలంటే మీరు నవగ్రహాల్లో కేతువు, కుజుడు, రాహువు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దాని ద్వారా ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ నష్టాలు కానీ జరగకుండా మీకు ఉంటాయి. జ్యోతిష్శాస్త్రంలో గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది, ఒక్కొక్క తత్వం ఉంటుంది. మీ లగ్నం నుంచి గ్రహాలు 9 గ్రహాలు 12 రాసుల్లో ఒక్కొక్క భావాధిపతి ఎక్కడున్నాడు దానికి సంబంధించిన అనాలిసిస్ అనేది ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకి ఎంతో కష్టపడుతున్నామండి, అసలు డబ్బులు రావట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు, ఏమిటో అర్థం కావట్లేదు అని సతమతం అవుతుంటారు. మీరు ఉండవలసినటువంటి మీ జాతక చక్రంలో ఏదైతే వేటి మూలంగా ధనయోగం ఉందో ఆ యొక్క ధనయోగ సంబంధించిన ప్రయత్నం చేయకుండా మీరు ఇంకో ఎన్ని మార్గాల్లో ప్రయత్నం చేసినా ఉండదు. ఎందుకంటే ఉదాహరణకి తూర్పుకు వెళ్తే పలానా దేశం వస్తుంది, లేదా పలానా ప్లేస్లోకి వెళ్తాము. తూర్పు వదిలిపెట్టేసి తూర్పు అనే వైపే వెళ్లకుండా మీరు పడమర వైపు ప్రయాణం చేస్తున్నారు. ఎలా వస్తుంది ఆ ప్రదేశం, ఎలా అయితే చేరుకోలేరో అదేవిధంగా జన్మజాతకంలో మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఏదో పట్టుకోగలగాలి. ఏ మార్గంలో ధనం ఉంది, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం ద్వారా, ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉంటారు, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం ద్వారా ధనయోగం అన్నమాట అది. అలా కాకుండా కొంతమంది చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు, లేదా కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి, అందరూ కుటుంబ సభ్యులే అందులో పార్ట్నర్స్ అవుతూ ఉంటారు. ఆ రకంగా ఉందా? లేకపోతే ఫుడ్ రిలేటెడ్, అంటే చంద్రుడు ఇస్తున్నాడు మీకు ధనయోగాన్ని, అప్పుడు ఫుడ్, చంద్రుడు శుక్రుడు కలిసి వస్తున్నారు, అప్పుడు ట్రాన్స్పోర్టేషన్, అంటే ఒక క్యాబ్ నడుపుతున్నామా, లేకపోతే 4 కార్లు కొనుక్కొని ట్రావెలింగ్ పెట్టామా, లేకపోతే ఒక బస్సు పెట్టామా. ఆ బస్సులో కూడా కొంతమంది ఏంటి, మేము పర్టికులర్గా ఈ పుణ్యక్షేత్రాలకు అది బస్సు పెడుతుంటామండి అంటారు. అలాంటి వారికి శుక్రుడు, గురువు, కేతు కనెక్టివిటీస్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంది, ఆ కారకత్వం బట్టి మీకు ధనాన్ని ఇస్తుంది. ఆ యోగం ఉంది మీకు.
మీకు పలానా బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు, పలానా చెక్ బుక్ ఉన్నప్పుడు ఆ చెక్ బుక్ ఆ బ్యాంకులోనే ఎలా చెల్లుతుందో, మీకున్నటువంటి యోగము వలన ఎందులో అయితే యోగం ఉందో అందులోనే వస్తుంది. మరి మీరు అనొచ్చు ఏమండి, కొంతమందికి రకరకాల మార్గాల్లో వస్తుంది అంటే మల్టిపుల్ ధనయోగ అంటారు దాన్ని. అంటే మీ ధనాధిపతి ద్విస్వభావ రాశుల్లో ఉండడం, రకరకాల గ్రహాలతో కలిసి ఉండడం వల్ల మల్టిపుల్ ధనయోగం ఉంటుంది. కొంతమందికి 1-2 వాటిలోనే డబ్బులు వస్తాయి. కొంతమందికి ఒక 50 సక్సెస్ అయినా 51 దగ్గర ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ మాటి మూలంగా ధనయోగం లేదు. మరియు ఆ సమయంలో పర్టికులర్గా ఆ యొక్క వ్యాపారాలు చేయడం మూలంగా వాళ్ళకి ధనహీనత యోగం ఏర్పడింది. దానివల్ల ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రహ స్థితిగతులు పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏదైతే ఉంటారో అంటే మీ కాంబినేషన్స్ అంటే చూడండి, ఒక్కోసారి మనకి పలానా పని చేయాలి, పలానా సంబంధంగా ఇలా అవుతుంది అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రహాలు ఇక్కడ 3 రకాలుగా విడిపోతాయి గ్రహాలు ఇప్పుడు కూడా. ఎలా అంటే, మీకు ఈ యొక్క ఆలోచన వచ్చింది, పలానా బిజినెస్లోకి వెళ్ళాలి, లేకపోతే పలానా ప్రాజెక్ట్ చేయాలి ఏదైనా, ఆ ఆలోచన మీకు నష్టపరచడానికి వచ్చిందా, లాభం కలగడానికి వచ్చిందా అనేది చాలా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రంలో ఆ గ్రహం చెప్తుంది చాలా స్పష్టంగా. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తి ట్రాన్స్పోర్టేషన్ పెడదాం అనుకున్నాడు. శుక్రుడు అంతర్దశ, శుక్రుడు మహాదశ. అవునండి, శుక్రుడు కాబట్టి వాహనాలు కాబట్టి నాకు ఆలోచన వచ్చింది, నేను సక్సెస్ అయిపోతానా? కాదు. ఆ శుక్రుడు ఎలా ఉన్నాడు కండిషన్, శుక్రుడి యొక్క కండిషన్ బాగుందనుకోండి, నిజంగానే మీకు అందులో లక్షలు కోట్లు సంపాదిస్తారు. అదే శుక్రుడు కండిషన్ బాగోపోతే ఆలోచన ఇస్తాడు కానీ నష్టాన్ని ఇస్తాడు. ఇది పట్టుకోగలగాలి. ఎలా అంటే, మనకు ఒక ఫ్రెండ్ ఎవరో పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు అబ్బా పలానా వ్యక్తి పరిచయం అయ్యాడండి, ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, అది ఇది అనుకుంటున్నాం. ఆయన దానిలో షేర్ కూడా కలవమంటున్నాడు. కానీ ఆయన ఆలోచన ఏంటి, మిమ్మల్ని షేర్ కలుపుకొని మిమ్మల్ని ముంచాలని ఆయన ఆలోచన. అతని ఇంటెన్షన్ అది అయినప్పుడు మీరు వెళ్ళడం వల్ల ఏంటి, నష్టం వస్తుందా లాభం వస్తుందా? నష్టమే కలుగుతుంది. ఎందుకంటే తీసేసుకొని తర్వాత అది నష్టం వచ్చిందని మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. అలా మీకు నడిచేటువంటి మహాదశలు, అంతర్దశలు, గోచారం అంటే ఎంతసేపు వెళ్ళాల్సిన ఒకటే కాదు, ప్రతి గ్రహము అంటే నవగ్రహాల్లో ప్రతి గ్రహము యొక్క కదలిక ఈ గోచారాన్ని రూల్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మేషం నుంచి ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి, వృషభం నుంచి ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఆ గ్రహం యొక్క ఎనర్జీ ఎలా ఉంది, ఆ ఎనర్జీ వల్ల మీకు ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేటువంటిది గోచారం రూల్ చేస్తూ ఉంటుంది. గోచారం మీకు చూపిస్తూ ఉంటుంది. అందుకే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటాం. అంటే కాలము ఇలా ఉంది, ఇలా కాలం ఉంది కాబట్టి నువ్వు ఇలా ముందుకు వెళ్తూ ఉండు, కాలంలో ఇలా ఉన్నాయి పరిస్థితులు, నీకు ధనపరంగా ఇలా ఉన్నాయి, కుటుంబ పరంగా ఇలా ఉంది, గృహపరంగా ఇలా ఉంది, ఉద్యోగపరంగా ఇలా ఉంది అనేటువంటి చెప్పేదే గోచార ఫలితాలు. అయితే మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి స్ట్రెంగ్త్ చాలా ముఖ్యం గోచారం కంటే కూడా. అది గనక చాలా బాగుంటే గనక గోచారంలో జరిగేటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి చాలా మటుకు తగ్గిపోతాయి. అలా కాకుండా అక్కడ మీకు జన్మజాతకంలోనే బలం లేదు, గోచారంలోనే కొన్ని పాపగ్రహాలు వచ్చి కాంబినేషన్స్ వచ్చేసాయి. అందుకే చూడండి, అసలు ఎప్పుడు మేము పడలేదండి ఇంత ఇబ్బంది అంటూ ఉంటాం. ఎందుకు? కారణం ఏంటంటే, మీ పర్సనల్ చార్ట్లో మహాదశ, అంతర్దశ అనుకూలంగా లేదు, దానికి తోడు గోచారం అలా వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు సరైనటువంటి గృహంలో కూడా లేరు. మీరు ఉండవలసిన గృహంలో ఉండకుండా, అంటే మీకు సరిపోయే డైరెక్షన్లో ఉండకుండా దోషమున్న ఇంట్లో ఉంటే మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఇవే నవగ్రహాలు అష్టదిక్కుల్లో ఉంటాయి కాబట్టి అది మళ్ళీ ఇంకొక దోషం ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా క్లియర్గా మీరు ఇల్లు చెక్ చేసుకొని, మీరు ఇవన్నీ నాకు తెలియవండి, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నాకు వాస్తు తెలియదు, నాకు అంత చూపించుకునే స్తోమత కూడా లేదంటే చాలా సింపుల్ టెక్నిక్. లలితా సహస్రనామాలు నిత్యము పారాయణం చేయండి, ఏమీ అక్కర్లేదు. అమ్మవారి మిమ్మల్ని చూసుకుంటుంది, ఒక కన్న తల్లిలాగా. శ్రీమాత్రే నమః.